నియోజకవర్గాల డీలిమిటేషన్. దేశంలో లోక్సభ నియోజకవర్గాలను పెంచబోతున్నారు. దానికి సంబంధించిన కీలకమైన బిల్లులు పార్లమెంటు ముందుకు రాబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి. అయితే దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా నియోజకవర్గాల పెంపు నిర్ణయం, అందులో దక్షిణాదికి జరగబోయే అన్యాయం మీద తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. స్టాలిన్ గారు అయితే దేశం చూడని ఉద్యమాన్ని నేను పరిచయం చేస్తాను, ఆ బిల్లు కనుక ఆమోదం పొందితే ఇదే ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. మన దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ దీని మీద ఎందుకో వాళ్ళ స్టాండ్ ఏంటో ఇప్పటికీ క్లారిటీగా చెప్పడం లేదు. ఇప్పటి వరకు బీజేపీ కేంద్రంలో ప్రవేశపెట్టిన దాదాపు బిల్లులన్నింటినీ టీడీపీ, వైసీపీ, ఒకటి రెండు వైసీపీ వ్యతిరేకించిన మెజారిటీ బిల్లులను అయితే ఆమోదం పొందుతూ అంటే వీళ్ళు మద్దతు పలుకుతూ ఉన్నారు. కానీ నియోజకవర్గాల డీలిమిటేషన్ మీద వాళ్ళ నిర్ణయం ఏంటి, వాళ్ళు ఈ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, వాళ్ళ అభిప్రాయం ఇంకా ఏమీ తేడం అవ్వట్లేదు. మరి ఏంటి మీ స్టాండ్ ఏంటి? నియోజకవర్గాల పునర్విభజన అంగీకరిస్తారా, వ్యతిరేకిస్తారా? 25 మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సరే, ఇద్దరు జనసేన, ఒక బీజేపీ, జనసేన బీజేపీ రెండు పార్టీలను పక్కన పెట్టిన ఇటు టీడీపీకి, వైసీపీకి ఉన్న ఎంపీలు కూడా చాలా కీలకం. మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలను ఒక యూనిట్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళ స్టాండ్ ఏంటి? మీరు వ్యతిరేకిస్తున్నారా, సమర్థిస్తున్నారా? చాలా చాలా కీలకమైన టైం వచ్చింది. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతారో అన్నది తేల్చే సమయం. ఎందుకంటే పార్లమెంట్లో ప్రతి ఎంపీ కూడా కీలకమే. 540 మంది ఎంపీలు ఓటేస్తే ఈ బిల్లులు ఆమోదం పొందాలంటే 360 మంది మద్దతు తప్పనిసరి. ఇప్పుడు ఎన్డీఏకి అంతమంది లేరు. మరి ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? ఇంత కీలకమైన విషయంలో వైసీపీ స్టాండ్ ఏంటి, టీడీపీ స్టాండ్ ఏంటి? ఎందుకంటే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అందుకని చెప్పి చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తూ ఉంది. అసలు చూడాలి వీళ్ళు ఏమంటారు.